నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. కొత్త నువ్వులపై కొనుగోలుదారుల సీతకన్ను. గుజరాత్లోని సౌరాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల రాజ్కోట్, గోండల్లో కోతకు సిద్ధమైన యాసంగి పంట ధ్వంసమయ్యే అంచనా వ్యక్తమవుతున్నది. ఇప్పటికే నూర్పిడి చేపట్టిన పంట విక్రయాలు రైతులు కుదించే అవకాశం కనిపిస్తున్నది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కొత్త సరుకు రాబడులు పోటెత్తడం వలన ధరలు మందగించనున్నాయి. మహారాష్ట్రలోని యవత్మాల్, అజ్జి, కరంజా ప్రాంతాలలో ఇప్పటికే కొత్త నవ్వుల రాబడులు ప్రారంభమయ్యాయి. అన్ని మార్కెట్లో కలిసి 1,200 బస్తాల రాబడిపై తెల్ల నువ్వులు 9,000 నుండి 9,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లో వర్షాలు కురుస్తున్నందున మార్కెట్లు మూసివేశారు. భారత-పాకిస్తాన్ యుద్ధం వలన సరుకు రాబడులు క్షీణించాయి. గత వారం తెల్ల నువ్వులు కొత్త సరుకు 75 కిలోల బస్తా విరుద్ నగర్ డెలివరీ 8,100 ప్రతిపాదించినప్పటికీ వ్యాపారులు పరిమితంగా సరుకు కొనుగోలు చేశారు. తమిళనాడులోని శివగిరి, కొడుముడి, అంతియూరు, కల్లకుర్చి, తిరుకోవిలూరు మరియు పరిసర ప్రాంతాలలో గత వారం 20,000 బస్తాల కొత్త నువ్వుల రాబడిపై నల్ల నువ్వులు 10,500 నుండి 14,690, ఎరుపు రకం 11,200 నుండి 13,840 మరియు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, చీపురుపల్లి, బొబ్బిలి ప్రాంతాలలో 10 వాహనాల సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలో ఎర్ర నువ్వులు ప్రతి క్వింటాలు 9,400 నుండి 9,500. నరసరావుపేట, ఒంగోలులో ఎర్ర నువ్వులు 9,000 నుండి 9,600, కడప, బద్వేలు, పులివెందుల, దువ్వూరులో 12 వాహనాల సరుకు రాబడిపై ఎర్ర నువ్వులు 9,600 నుండి 9,800, తెల్ల నువ్వులు 10,100 నుండి 10,400. విరుద్నగర్ డెలివరీ 75 కిలోల బస్తా ఎర్ర నువ్వులు 8,100 నుండి 8,200 మరియు తెలంగాణలోని నిజామాబాద్, మెట్పల్లి ప్రాంతాలలో గత వారం 600 బస్తాల నువ్వుల రాబడిపై 9,500 నుండి 10,100 ధరతో వ్యాపారమైంది. పశ్చిమ బెంగాల్లో 2 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై 3% ఎఫ్ఎఫ్ క్లీన్ సరుకు 8,200 నుండి 8,400, 2% ఎఫ్ఎఫ్ సరుకు 8,700 నుండి 8,800 మరియు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హళ్లింగ్ సరుకు 9,800 నుండి 9,900, 99.1% సరుకు 10,400 నుండి 10,500. కాంపూర్, ఆగ్రాలో హళ్లింగ్ సరుకు 9,800 నుండి 9,900 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.